తలంతా భారంగా అనిపించింది. బాస్ మాటలు, ఫోన్లో బెదిరింపు, అనిరుద్ర మీద అటాక్ ఇవేమీ తట్టుకోలేకపోతోంది అవని మనసు. తన మనసులోని బాధను ఎవరితో పంచుకోవాలి? సరిగ్గా అప్పుడే ఫోన్ రింగ్ అయింది. హలో అంది రిసీవర్ ఎత్తి. తెరలు తెరలుగా నవ్వు వినిపించింది. రిసీవర్ మీద అవని చేయి బిగుసుకుపోయింది. ఎలా ఉన్నాడు నీ ప్రియుడు? జస్ట్ శాంపిల్ మాత్రమే అది. ఏంటి ఆలోచిస్తున్నావు? అన్నట్లు ఎలా చావాలనుకుంటున్నావు? యాక్సిడెంట్లోనా, కత్తిపోటుతోనా, రివాల్వరా? చాయిస్ ఈజ్ యువర్స్. ఓకే బేబీ. మళ్ళీ నవ్వు. ఎవరు నువ్వు? అడిగింది అవని అసహనంగా. మళ్ళీ నవ్వు. ఆ వెంటనే ఫోన్ డిస్కనెక్ట్ చేసిన శబ్దం వినిపించింది. షిట్. రిసీవర్ని కోపంగా పెట్టేసింది. 2 చేతులతో తల పట్టుకుంది అవని. నరాలు తెగిపోతాయేమో అన్నంత టెన్షన్గా ఉంది. రాత్రి 10 అయింది. డుంబు నిద్రపోతున్నాడు. ఇంటిల్లిపాది ఎప్పుడో నిద్రలోకి జారుకున్నారు, ఒక్క అవని తప్ప. సాయంత్రం ఆఫీసు వదలగానే సరాసరి ప్రశాంత్ థియేటర్ దగ్గరికి వెళ్ళింది. అప్పటికే అనిరుద్ర టికెట్లు తీసుకొని రెడీగా ఉన్నాడు. అతనితో కలిసి సినిమా చూస్తున్నా ఆ థ్రిల్ కలగలేదు. అంతకు ముందు కాస్త ఎంజాయ్ చేసేది. ఇంటర్వెల్లో కూల్ డ్రింక్స్ తీసుకువస్తే నీళ్లు తాగినట్టు తాగేసింది. మధ్య మధ్యలో అనిరుద్ర మాట్లాడుతున్నా పట్టించుకోలేదు. టెలిఫోన్లో అగంతుకుని బెదిరింపు మీద ఆమె ఆలోచన. ఎవరతను? ఏం చేయాలి? తనని ఎవరైనా కావాలని ఆట పట్టిస్తున్నారా? అదే నిజమైతే అనిరుద్రని గాయపరచాల్సిన అవసరం లేదు. తనకు తెలిసి తనెవరినీ బాధ పెట్టలేదు. అనిరుద్రకు చెబితే అతను మరింత కంగారు పడే అవకాశం ఉంది. ఈ సమస్యకు పరిష్కారం ఏంటి? పోనీ వసుధకి చెబితే? ఆలోచించగా అదే బెటర్ అనిపించింది. వసుధ ఇలాంటి విషయాల్లో సలహా కూడా ఇవ్వగలదు. పైగా తనతో పాటు ఆఫీసులో పనిచేసే వ్యక్తి. వసుధకు చెప్పడం వల్ల తన మనసులోని బరువు కాస్తైనా తగ్గుతుంది. ఆలోచన రావడంతో తృప్తిగా నిద్రపోయింది. పడుకునే ముందు రిసీవర్ని పక్కన పెట్టడం మర్చిపోలేదు. 4 గంటలకి అలారం మోగింది. కళ్ళు తెరిచింది అవని. తనే 4 గంటలకు అలారం పెట్టింది. మెల్లగా శబ్దం కాకుండా హాల్లోకి వెళ్ళి రిసీవర్ని యథావిధిగా పెట్టింది. తిరిగి తన గదిలోనికి వచ్చి బ్లాంకెట్ కప్పుకుంది. హమ్మయ్య అనుకుంది ఆ పనిచేశాక. తమ్ముడు వైపు చూసింది. నిద్రపోతున్నాడు. అతని పక్కనే అదిగో హంతకుడు డిటెక్టివ్ నవల ఉంది. ఇది వరకు వాటిని చదివి నవ్వుకునేది. ఇప్పుడు ఆ నవ్వు స్థాయిలో భయమేస్తోంది. 3 టౌన్ పోలీస్ స్టేషన్ హడావిడిగా ఉంది. కానిస్టేబుల్స్, హెడ్ కానిస్టేబుల్స్ అటు ఇటు తిరుగుతున్నారు. ఎస్ఐ శివప్రసాద్ టెన్షన్గా స్టేషన్కి వచ్చాడు. ఆ రోజే కొత్త సిఐ స్టేషన్కి వస్తున్నాడు. రాష్ట్రమంతటా తిరిగి తిరిగి చివరికి 3 టౌన్ పోలీస్ స్టేషన్కి వస్తున్నాడు బెనర్జీ. 35 ఏళ్ల బెనర్జీ విధి నిర్వహణలో చాలా స్ట్రిక్ట్. డ్యూటీ విషయంలో ఎవరిని లెక్క చేయకపోవడం వల్ల లెక్కకు మించి ట్రాన్స్ఫర్లు అయ్యాయని అతని గురించి తెలిసిన వాళ్ళు చెబుతారు. అతను ఏ స్టేషన్లో ఉంటే ఆ స్టేషన్ పరిధిలో ఖచ్చితంగా నేరాల సంఖ్య తగ్గుతాయని ప్రచారం. అందులో నిజం కూడా లేకపోలేదు. ఉదయం 10 అవుతుండగా జీపు పోలీస్ స్టేషన్ ముందాగింది. ఇన్స్పెక్టర్ బెనర్జీ జీపు దిగారు. అందరూ అటెన్షన్లో నిలబడి సెల్యూట్ చేశారు. బెనర్జీ తన గదిలోకి వెళ్ళి కూర్చున్నాడు. 5 నిమిషాల్లో ఫైల్స్ అతని టేబుల్ మీదున్నాయి. ఎన్ని నేరాలు జరిగాయి, పెండింగ్ కేసులెన్ని, స్నాచింగ్ కేసులెన్ని, ఇలాంటి డీటెయిల్స్ చూస్తున్నారు. ఎస్ఐ శివప్రసాద్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అక్కా, నన్ను స్కూల్ దగ్గర డ్రాప్ చేసి వెళ్ళవా? అడిగాడు డుంబు. అదేమిట్రా, ఇవాళ స్కూల్ బస్ మిస్ అయిందా? అది టాప్ సీక్రెట్, ఎవరికి చెప్పకు. శ్మశానంలో దెయ్యం నవల చదువుతూ బాత్రూంలో ఉండిపోయా. ఈలోగా ఆలస్యమైంది, బస్సు వెళ్ళిపోయింది. నుదురు మీద కొట్టుకొని అంది. నువ్వెలా బాగుపడతావురా? అయినా నాన్న కూడా నిన్ను బాగా గారాబం చేస్తున్నారు అంది తమ్ముడు వంక చురచురా చూస్తూ. అబ్బా అరవకు, నాన్నొచ్చి మళ్ళీ తిడతాడు అన్నాడు. సర్లే పద అంది. ఇద్దరూ కైనటిక్ హోండా మీద బయలుదేరారు. దారిలోనే డుంబు స్కూల్ ఉంది. స్కూల్ దగ్గర డుంబుని దించింది. అక్కడి నుంచి సందు తిరగగానే తన హ్యాండ్ బ్యాగ్ డుంబు స్కూల్ బ్యాగ్లోనే ఉండిపోయిందని గుర్తొచ్చి బండిని వెనక్కి తిప్పింది. సరిగ్గా అప్పుడే డుంబు రోడ్ క్రాస్ చేసి స్కూల్ వైపు వెళ్ళబోతున్నాడు. సరిగ్గా అప్పుడే ఓ కారు వేగంగా డుంబు పక్క నుంచి వెళ్ళిపోయింది. అది చూసి భయంతో కెవ్వున కేక వేసింది అవని.
కొద్దిలో ప్రమాదం తప్పింది. డుంబు పెద్దగా కేక వేశాడు. జనమంతా పోగయ్యారు. అదృష్టం ఎవరో అన్నారు. కొద్దిలో తప్పింది మరొకరి కామెంట్. చూసుకుంటూ నడవాలి ఇంకెవరో అన్నారు. ఆ కారు వాడే బలిసి స్పీడుగా పోనిచ్చాడు. ఇలా రకరకాలుగా మాట్లాడుతున్నారు. అవని కైనెటిక్ హోండాని రోడ్డు పక్కన పార్క్ చేసి తమ్ముడి దగ్గరికి వెళ్ళింది. అక్కని చూడగానే బావురుమన్నాడు డుంబు. ఏడవకురా, దెబ్బలేం తగలలేదుగా అంది తమ్ముడిని దగ్గరికి తీసుకొని ఓదారుస్తూ. డుంబుకి ఇంకా భయం పోలేదు. అవనికి తమ్ముడిని చూస్తే జాలేసింది. పోనీ ఇవాళకి స్కూలుకు వద్దులే, ఇంటికి వెళ్ళు. పోనీ నేను డ్రాప్ చేయనా అడిగింది తమ్ముడిని అవని. అమ్మో వద్దు, నాన్న కోపడతాడు. పోనీ స్కూలుకు వెళ్తావా అంది. స్కూలుకు వెళ్ళడం ఇష్టం లేదని తమ్ముడి మొహం చూస్తేనే తెలుస్తోంది. ఇవాళ బాస్ కూడా ఆఫీస్కి రాడు, ఢిల్లీ వెళ్తానన్నాడు. పోనీ తనతో పాటు ఆఫీస్కి తీసుకెళ్తే? డుంబు, నాతో పాటు మా ఆఫీస్కి వస్తావా? హుషారుగా తలూపాడు వస్తానన్నట్టు. వెరీ గుడ్, పద అంది కైనెటిక్ హోండా స్టార్ట్ చేసి. తమ్ముడిని స్టాఫ్కి పరిచయం చేసింది. డుంబు ఏమాత్రం మొహమాటం లేకుండా అందరితో కలిసిపోయాడు. తర్వాత ఓ మూల టేబుల్ చూసుకొని కూర్చొని బ్యాగులో అడుగున దాచిన డిటెక్టివ్ నవల తీసుకొని చదవటం మొదలుపెట్టాడు. ఏ అవని, మీ తమ్ముడికి డిటెక్టివ్ నవలలు పిచ్చి బాగా ఉన్నట్టుందే అంది వసుధ. ఎలా వచ్చిందో ఆ అలవాటు అంది నిట్టూరుస్తూ అవని. ఆమె ఆలోచనలన్నీ టెలిఫోన్లో బెదిరించిన వ్యక్తి చుట్టే. ఆ విషయం వసుధకు ఎలా చెప్పాలా అని ఆలోచిస్తోంది. మధ్యాహ్నం 12 దాటుతుండగా ఫోన్ వచ్చింది. వసుధ ఫోన్ లిఫ్ట్ చేసి, అవని నీకే ఫోను అంది రిసీవర్ పక్కన పెడుతూ. గుండెల్లో రైలు పరిగెత్తిన ఫీలింగ్ కలిగింది అవనికి. మళ్ళీ ఆ బ్లాక్మెయిల్ గాడేనా అన్న అనుమానం. ఎవరటా అంది మెల్లగా. తన గొంతు తనకే వినిపించడం లేదేమోనన్న అనుమానం కలిగింది. ఏమో, అవనిగారు కావాలన్నారు అంది వసుధ. మెల్లిగా ధైర్యం కూడదీసుకొని ఫోన్ దగ్గరికి వెళ్ళి రిసీవర్ చేతిలోకి తీసుకుంది. హలో, మీ తమ్ముడు సేఫ్గా ఉన్నాడా? జాగ్రత్త, ఈసారి సరిగ్గా మీ తమ్ముణ్ణే. వద్దులే, నిన్నే టార్గెట్ పెట్టుకుంటా. యూ కోపంగా ఇంకా ఏదో అనబోయింది. ష్, ఆఫీసులో అందరూ వింటారు. ఏమిటని అడుగుతారు. ఏమని చెబుతావు? నువ్వేం చెప్పినా చెప్పకపోయినా నువ్వు చావడం గ్యారంటీ. నిన్ను హత్య చేయడం ఖాయం. ముచ్చెమట్లు పోసాయి అవనికి. అవతలి వైపు ఫోన్ పెట్టేసిన శబ్దం వినిపించింది. రిసీవరు క్రెడిల్ చేసింది. ఎవరే అడిగింది వసుధ. ఏం చెప్పాలో అర్థం కాలేదు. శేషసాయి గుంటనక్కల తన వైపే చూస్తున్నాడని అవనికి అర్థమైంది. మా రిలేటివ్లే అని చెప్పి తన సీట్లో కూలబడింది. సరిగ్గా అప్పుడే పక్క గదిలో నుంచి డుంబు వచ్చాడు. అవని మాట్లాడిన ఫోన్కు మరో ఎక్స్టెన్షన్ ఉంది. ఆ ఎక్స్టెన్షన్ ఫోను రిసీవర్ క్రెడిల్ చేసి అక్కయ్య దగ్గరకు వచ్చి, అక్క, నిన్ను హత్య చేస్తానని బెదిరించింది ఎవరు అని అడిగాడు. తమ్ముడు వంక కంగారుగా చూసింది. తమ మాటలు ఎవరూ వినడం లేదు కదూ అని చుట్టూ చూసి తమ్ముడు నోరు తన చేత్తో మూసింది. గట్టిగా మాట్లాడవద్దన్నట్టు సైగ చేసింది. డుంబు కామ్గా ఉండిపోయాడు. లంచ్ టైంలో క్యాంటీన్కు దూరంగా ఉన్న ఓ చెట్టు దగ్గరకు తీసుకెళ్ళింది. లైట్గా క్యాంటీన్లో సమోసా తిని టీ తాగొచ్చారు. నన్ను ఫోన్లో బెదిరించిన విషయం నీకెలా తెలిసిందిరా? ఆశ్చర్యంగా అడిగింది అవని తమ్ముణ్ణి. 2 రోజుల నుంచి నువ్వు కంగారుగా ఉంటున్నావు. ఫోన్ వస్తే చాలు వణికిపోతున్నావు. నేను చదివిన బోల్డ్ డిటెక్టివ్ నవలల్లో ఇలాంటి సీన్లున్నాయి. హీరోయిన్ని విలన్ ఫోన్లో బెదిరించడం, బ్లాక్మెయిల్ చేయడం. అందుకే ఇందాక నువ్వు ఫోన్లో మాట్లాడుతుంటే పక్క గదిలో ఉన్న ఫోన్ ఎత్తాను. అందులో ఒక అతను నిన్ను బెదిరించడం వినిపించింది క్లియర్గా చెప్పాడు డుంబు. తమ్ముడు వంక ఆశ్చర్యంగా చూసింది. నవలల ప్రభావం తమ్ముడి మీద ఎంతగా పడిందో అర్థమైంది. నిజమేరా డుంబు, నన్నొకడు బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. ఎందుకు చేస్తున్నాడో తెలియడం లేదు చెప్పింది విచారంగా అవని. అక్కని అలా చూసేసరికి డుంబుకు బాధేసింది. అవని కూడా డుంబు తనకన్నా చాలా చిన్నవాడని, ప్రపంచ జ్ఞానం లేనివాడని ఆలోచించలేదు. కష్టాల్లో పూచిక పుల్ల కూడా బలమైన ఆధారంగా కనిపిస్తుందనే విషయం ఆమె విషయంలో నిజమైంది. నువ్వేం బాధపడకక్క, నేనున్నాగా అన్నాడు. ఆ మాటలకే కొండంత ధైర్యం వచ్చింది అవనికి. ఏం చేయనురా బాధగా అడిగింది అవని. ఈసారి వాడు ఫోన్ చేసినప్పుడు పోలీసులతో చెబుతానని బెదిరించు. డిటెక్టివ్ జేమ్స్ బాండ్కు కూడా చెబుతానను
డిటెక్టివ్ జేమ్స్ బాండ్ ఎవర్రా? చస్తావు జాగ్రత్త నవల్లో హీరోయిన్ కష్టాల్లో ఉన్నప్పుడు డిటెక్టివ్ జేమ్స్ బాండ్ వచ్చి కాపాడుతాడు. ఎందుకో కొద్దిగా ధైర్యం వచ్చినట్టు అనిపించింది అవనికి. ఒరేయ్, ఈ విషయం నాన్నకు చెప్పుకురా అంది అవని. ఇలాంటి విషయాలు ఎవరికీ చెప్పొద్దక్కా. నీకెందుకు, నేనున్నానుగా ధైర్యం చెప్పాడు డుంబు. వసుధకు చెబుదామనుకున్నాను అంది. వద్దక్కా, ఈ విషయంలో ఎవరిని నమ్మొద్దు. పోనీ అనిరుద్ర అని అడిగింది అవని. డుంబుకు అనిరుద్ర తెలుసు. అప్పుడప్పుడు అనిరుద్రను కలవడానికి వెళ్ళినప్పుడు డుంబును వెంట పెట్టుకుని వెళ్ళేది. ఇప్పుడే వద్దక్క పెద్ద ఆరిందలాగా చెప్పాడు. అన్నింటికీ బుద్ధిగా తలూపింది అవని. ఆఫీసులో పనిచేస్తున్న అవనికి మనసులో లేదు. ఆమె ఆందోళనలో పడిపోయింది. తమ్ముడెంత ధైర్యం చెప్పినా ఫోన్లో తనని బెదిరించిన వ్యక్తి గురించి భయపడిపోతోంది. అసలు తన్నెందుకు బెదిరిస్తున్నాడో కూడా అర్థం కావడం లేదు. డుంబు బుద్ధిగా మూల కూర్చొని డిటెక్టివ్ నవలు చదువుతున్నాడు. అప్పుడప్పుడు అవని ఫోన్ లిఫ్ట్ చేసినప్పుడల్లా అక్కవంక పరిశీలనగా చూస్తున్నాడు. అతనికి సరదాగా ఉంది. డిటెక్టివ్ చేయాలన్న కోరిక ఉంది. శేషసాయి అవని వైపు దొంగచూపులు చూస్తున్నాడు. అవని ఆ చూపులు గమనించింది. చాలా రోజులుగా శేషసాయి తనని తినేసేలా చూస్తున్నాడు. ఏదో వంకతో తనతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు. గుంటనక్క కసిగా అనుకుంది అవని. 4 గంటలకు ఫోన్ వచ్చింది. వసుధ లిఫ్ట్ చేసి అవతలి వైపు ఏదో మాట్లాడేసరికి అవనిని కేకేసింది. అవని, ఫోన్ నీకే అంది. వెంటనే డుంబు పరిగెత్తుకొచ్చాడు. డుంబు, నువ్వు చిన్నపిల్లాడివి, ఫోన్ నీకు కాదు మీ అక్కయ్యకు అంది వసుధ నవ్వుతూ. గుర్రుగా వసుధ వంక చూశాడు డుంబు. తనని చిన్నపిల్లాడు అనడం డుంబుకు నచ్చలేదు. ఈలోగా అవని వచ్చి రిసీవర్ అందుకుంది. డుంబు పక్క గదిలోకి వెళ్ళబోయాడు. అవని వద్దని వారించింది. హలో అంది మెల్లగా. అవని, నేను అనిరుద్రని మాట్లాడుతున్నా. ఇవాళ ట్యాంక్ బండ్ దగ్గర కలుసుకుందాం. అటువైపు నుంచి అనిరుద్ర మాట్లాడుతున్నాడు. ఒక్క క్షణం తేలిగ్గా నిట్టూర్చింది. వద్దు, ఇవాళ కుదరదు చెప్పింది డుంబు వంక చూస్తూ. అదేం కుదరదు అన్నానుగా అంది కాసింత చిరాగ్గా. అదే ఎందుకని అడుగుతున్నాను. నేనేమైనా నాతో పాటు హోటల్కి రమ్మన్నానా? ట్యాంక్ బండ్కే కదా. పోనీ ఓ 10 ఫీట్ మెయింటైన్ చేయనా? అంత చికాకులో నవ్వొచ్చింది అవనికి. అనిరుద్రలో ఆమెకు నచ్చే గుణం అదే. తన చికాకును కూడా జోవియల్గా ఎదుటివారికి చెప్పగలడు. డుంబు నాతో పాటున్నాడు. స్కూల్కి వెళ్ళలేదు, ఆఫీస్కి వచ్చాడు. అదేం? అన్నింటికీ ఆశ్చర్యాలేనా? రేపు చెబుతానులే. అలాగే బాయ్ అన్నట్టు ఒక చిన్న రిక్వెస్ట్. పెళ్ళయ్యాక కూడా ఇలా డుంబును ఆఫీస్కి తీసుకువెళ్ళకు. ఒకవేళ నాకు మూడొచ్చి ఏమోయ్ థియేటర్కి వచ్చేయ్ అని ఫోన్ చేస్తే సారీ కుదరదు, డుంబు ఉన్నాడంటే ఊరుకునేది లేదు పక్కున నవ్వింది అవని. వసుధ చిత్రంగా చూసింది అవని వైపు. అలాగే ఫోన్ పెట్టేస్తున్నా అంది అవని. అంతేకాదు వెంటనే రిసీవర్ పెట్టేసింది. లేకపోతే ఇంకేం జోకు వేస్తాడో, తను నవ్వలేక ఇబ్బంది పడాల్సి వస్తుందేమోనన్న భయంతో. అనిరుద్ర ఫోన్ చేశాడా? ఆఫీసు వదిలాక ఇంటికెళ్లే ముందు అడిగాడు డుంబు. పెద్దవాళ్లను పేరు పెట్టి పిలవద్దని చెప్పానా అంది అవని. పోనీ అనిరుద్ర అన్నయ్య అని పిలవనా? అక్క ముఖంలోకి పరిశీలనగా చూస్తూ అడిగాడు డుంబు. చచ్చా, అన్నయ్య ఏంటి అసహ్యంగా అంది మొహమంతా అదోలా పెట్టి అవని. పోనీ అంకుల్ అని? వద్దు, అది కూడా బాలేదు. మరి బావా? బాగుంది అనేసి నాలుక ఖర్చుకుంది అవని. వెంటనే డుంబు మొహంలోకి చూసింది. ముసిముసిగా నవ్వుతున్నాడు. డుంబు, నువ్వు చాలా ఎదిగావురా మనసులో అనుకుంది అవని. ఏంటక్క చెప్పు, ఏమని పిలవాలి? నీకు 5 స్టార్ చాక్లెట్ కావాలా అడిగింది మాట మారుస్తూ అవని. డుంబు నవ్వి అన్నాడు, ఏం వద్దులే గాని నువ్వు ఊరికే అస్తమానం అలా సిగ్గుపడిపోకు. నేను ప్రసూనని చూసి సిగ్గుపడుతున్నానా అన్నాడు గంభీరంగా డుంబు. ప్రసూనెవర్రా? నా గర్ల్ ఫ్రెండ్లే, 6th స్టాండర్డ్, భలే ఉంటుంది పిలక జడైనా. నువ్వు బాగా అడ్వాన్స్ అయ్యావురా అనుకుంది. ఇద్దరూ ఇంటికి బయలుదేరారు. దారిలో హిమబిందు బేకరీ దగ్గర ఆగి ఓ చికెన్ పిజ్జా తిని కోక్ తాగారు. ఆ రోజు ఎందుకో రిలీఫ్గా అనిపించింది. రాత్రి అందరూ టీవీ ముందు కూర్చున్నారు. సూర్యనారాయణ న్యూస్ చూశాడు. మహాలక్ష్మి వెంటనే డైలీ సీరియల్ చూస్తానంది.
డుంబు స్టార్ మూవీస్లో హారర్ షో చూస్తానన్నాడు. తల్లి కొడుకులు వాదులాడుకున్నారు. సూర్యనారాయణ ఒళ్ళు మండి టీవీ కట్టేశాడు. వెళ్ళి పడుకోండి. ఈ టీవీ వచ్చినప్పటి నుంచి నాకు సుఖం లేకుండా పోతుంది. అంతకు ముందైతే బుద్ధిగా ఉండేవాళ్ళు, ఇప్పుడు స్వపక్ష విపక్షాలయ్యారు కోపంగా అన్నాడు. డుంబు వెంటనే తన గదిలోకి వెళ్ళాడు, తల్లి వంక చురచురా చూస్తూ. మహాలక్ష్మి గొణుక్కుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అవని అప్పటికే మంచం ఎక్కేసింది. అందరూ వెళ్ళిపోయారని కన్ఫర్మ్ చేసుకున్నాక సూర్యనారాయణ టీవీ ఆన్ చేసి వి ఛానల్ పెట్టుకున్నాడు. రాత్రి 11:30. అందరూ నిద్రలోకి జారుకున్నారు. ఫోన్ రింగ్ అయింది. ఉలిక్కిపడి లేచింది అవని. ఆ నిశ్శబ్దంలో ఫోన్ శబ్దం భయంకరంగా వినిపిస్తోంది. తండ్రి అప్పటిదాకా టీవీ చూసి పడుకున్నాడు. అతని గురక పెద్ద శబ్దంతో వినిపిస్తోంది. భయం వేసింది అవనికి. మళ్ళీ ఆ ఆగంతుకుడే కాదు కదా ఇంత రాత్రివేళ. మెల్లగా లేచి స్లిప్పర్స్ వేసుకొని హాల్లోకి నడిచింది. ఫోన్ రింగ్ అవుతూనే ఉంది. వణుకుతున్న చేతులతో రిసీవర్ ఎత్తింది. ఒక్క క్షణం అటువైపు నిశ్శబ్దం. హలో. మళ్ళీ నిశ్శబ్దం. హలో, ఎవరు? ఈసారి గొంతు పెంచి అడిగింది అవని. తమ్ముడికి త్రుటిలో ప్రమాదం తప్పింది కదూ. అవని గుండెలు వేగంగా కొట్టుకుంటున్నాయి. ఒక్క క్షణం ఆలోచించు. నరాలు తెగిపోయే టెన్షన్లో ఉన్నావా? అటువైపు నుంచి అదే బొంగురు గొంతు. ఉదయం తమ్ముడు చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. ఇదిగో, మీరెవరో తెలియదు. ఇలా ఎందుకు బెదిరిస్తున్నారు? నేను డిటెక్టివ్ జేమ్స్ బాండ్కు చెప్తాను. నా సంగతి మీకు తెలీదు బింకంగా అంది అవని. ఒక్క క్షణం అటువైపు నిశ్శబ్దం. అవనికి 1000 ఏనుగులు బలం వచ్చింది. తన బెదిరింపు బాగానే పనిచేసిందన్నమాట. హలో అంది. అటువైపు నిశ్శబ్దం. అంటే అతడు భయపడిపోయాడన్నమాట. అవనికి సంతోషం రెట్టింపయింది. ఆమె సంతోషాన్ని పటాపంచలు చేస్తూ తెరలు తెరలుగా నవ్వు. ఊపిరి బిగబట్టింది. ఎందుకలా నవ్వుతున్నాడు? డిటెక్టివ్ జేమ్స్ బాండ్కు చెబుతావా? అంత ధైర్యమా? నీకు ఆ సలహా ఇచ్చిందెవరు? అటువైపు నుంచి గొంతులో కరుకుదనం వినిపించింది. మా తమ్ముడు అంది వెంటనే అనాలోచితంగా. అలా అన్న తర్వాత కానీ తనెంత తప్పు చేసిందో అర్థం కాలేదు. మళ్ళీ నవ్వు. మీ తమ్ముడా? గుడ్, వెరీ గుడ్ అని ఫోన్ పెట్టేశాడు. ఒక్క క్షణం గుండె వేగంగా కొట్టుకుంది. ఏం చేస్తాడు? కొంపతీసి తమ్ముడినేమీ చేయడు కదా. తను అనవసరంగా నోరు జారి తమ్ముడు పేరు చెప్పింది. ఉదయం నుంచి ఉన్న ఉత్సాహం ఒకసారిగా నీరుగారిపోయింది. తమ్ముడు గదిలోకి వెళ్ళింది. ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. దేవుడా దేవుడా, మా తమ్ముడికి ఏమీ కాకుండా చూడు స్వామి అని గోడకున్న వెంకటేశ్వర స్వామి పటానికేసి చేతులు జోడించి మొక్కుకుంది. ఏదో శబ్దమైంది. ఉలిక్కిపడింది. అడుగుల శబ్దం. మరింత భయమేసింది. మెల్లగా కట్టను తొలగించింది. పిల్లి తేలిగ్గా నిట్టూర్చింది. తమ ఇంటి పిల్లి, డుంబుకు ఇష్టమైన పిల్లి. రోజు దానికి పాలు పడతాడు. ఆ పిల్లి బుద్ధిగా వచ్చి డుంబు మంచం మీద సెటిల్ అయింది. ఏమనలేదు అవని. పిల్లి తన గదిలో ఉండటం తనకు ధైర్యంగానే అనిపించింది. ఇంట్లో ఎలకల బాధ లేకపోవడానికి ఆ పిల్లి కూడా ఒక కారణమే. ఆ పిల్లికి డుంబుకు అటాచ్మెంట్. ఒక్కోసారి తన పాలు కూడా ఆ పిల్లికే పోస్తాడు. తనకు మాత్రం పిల్లిని చూస్తే ఎలర్జీగా అనిపించేది. ఇప్పుడెందుకో తన ఆత్మీయురాలిగా అనిపిస్తుంది. తమ్ముడి మంచం దగ్గరికి వెళ్ళి పిల్లిని తన ఒళ్ళోకి తీసుకుంది. బుద్ధిగా అవని ఒళ్ళో కూర్చుంది పిల్లి. ఆ మాత్రానికే చాలా ధైర్యం వచ్చినట్టు అనిపించింది. వెళ్ళి తన మంచం మీద పడుకుంది. పెద్ద కేక వినిపించి ఉలిక్కిపడి లేచింది అవని. ఆ కేక డుంబూది. భయపడిపోయింది అవని. ఏమైంది? రాత్రి తనకు ఫోన్లో బెదిరింపు. మంచం మీద తమ్ముడు లేడు. భయంగా లేచి హాల్లోకి వెళ్ళింది. వెళ్లే ముందు దేవుణ్ణి ప్రార్థించింది. నా తమ్ముడికేం కాకుండా చూడు స్వామి అని. హాల్లో డుంబు ఏడుస్తున్నాడు. అంతలా ఏడవడం ఎప్పుడూ చూడలేదు అవని. అమ్మయ్యా, తమ్ముడికేం కాలేదు అనుకుంది. తండ్రి తల్లి తమ్ముని ఓదారుస్తున్నారు. ఏమైందమ్మా? అవని అడిగింది తమ్ముని ఓదారుస్తున్న తల్లిని. ఏం మాట్లాడలేదు తల్లి. ఏమైందానా? ఈసారి తండ్రిని అడిగింది. సూర్యనారాయణ మౌనంగా తన చేతిని హాలు గుమ్మం వైపు తిప్పి చూపించాడు. అక్కడ దృశ్యం చూసిన అవని ఒళ్ళు జలదరించింది. ఒక్క క్షణం. పిల్లి చచ్చిపడి ఉంది. రాత్రి తన ఇంట్లో తిరిగిన పిల్లి. తన ఒళ్ళో బుద్ధిగా కూర్చున్న పిల్లి. తమ్ముడికి ఇష్టమైన పిల్లి. ఇది ఎలా సాధ్యం? సరిగ్గా అప్పుడే ఫోన్ మోగింది.
ట్రాన్స్లో ఉన్నట్టు నడిచి వెళ్ళి రిసీవర్ ఎత్తింది. పిల్లి చచ్చిందా? అటువైపు నుంచి గొంతు. అదే బొంగురు గొంతు. చెప్పానుగా, నేను చాలా చెడ్డవాణ్ణి. పిచ్చి పిచ్చి పనులు చేస్తే ఈసారి పిల్లి కాదు, ఆ స్థానంలో మీ తమ్ముడుంటాడు. నో అని గట్టిగా అరవాలనుకుంది. గొంతు చివర ఆ కేకను నొక్కిపట్టింది. వెంటనే రిసీవర్ పెట్టేసింది. డుంబు ఇంకా ఏడుస్తూనే ఉన్నాడు. తలంతా దిమ్ముగా ఉంది. ఏ పని చేయాలనిపించడం లేదు. బాస్ ఢిల్లీ నుంచి ఈరోజే వస్తాడని ఆఫీస్కి వచ్చింది అవని. ఉదయం జరిగిన సంఘటన ఆమె కళ్ళ ముందు కదలాడింది. పిల్లి చనిపోవడం యాక్సిడెంటల్గా జరిగింది కాదు. ఫోన్లో ఆ విషయాన్ని కన్ఫర్మ్ చేసుకుంది. ఆమెకు అర్థం కాని విషయం ఒక్కటే, ఆ ఆగంతకుడు తన్నెందుకిలా బెదిరిస్తున్నాడు? ఏంటి అవని గారు దీర్ఘంగా ఆలోచిస్తున్నారు? శేషసాయి అవని సీటు దగ్గరకు వచ్చి పలకరించాడు. అతని చూపులే ఇబ్బందిగా ఉంటాయి అవనికి. గొంగళి పురుగు శరీరం మీద పాకుతున్న సెన్సేషన్. ఏం లేదు అంది ముక్తసరిగా. అదేమిటండి, ఈ మధ్య మీరు అదో మాదిరిగా ఉంటున్నారు. ప్రాబ్లం ఏంటో చెబితే నేను సాయం చేయనా? మనము ఒకటి. మనము అనే పదాలు ఒత్తి పలుకుతూ అన్నాడు శేషసాయి. నాకేం ప్రాబ్లం లేదు, దయచేసి నన్ను వదిలేయండి అంది అవని అసహనంగా. మీరు మరీ నేనేమైనా పట్టుకున్నానా ఏంటి? వంకరగా నవ్వుతూ అన్నాడు శేషసాయి. కోపంగా చూసింది అవని. శేషసాయి మాత్రం నవ్వుతూనే ఉన్నాడు. మరోసారి మీరు ఇండీసెంట్గా బిహేవ్ చేస్తే నేను బాస్ కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది ఇరిటేటింగ్గా అంది అవని. ఉదయం నుంచి అసలే అనీజీగా ఉంది. దానికి తోడు శేషసాయి ప్రవర్తన. ఇంతకు ముందే 2-3 సార్లు ఘాటుగా మాట్లాడింది. అయినా అతనిలో మార్పు లేదు. కంప్లైంట్ ఇస్తారా? ఇవ్వండి చూద్దాం అన్నాడు కోపంగా శేషసాయి. ఖచ్చితంగా ఇస్తాను. నాకేమైనా భయం అనుకున్నారా? ఇంకా కోపంగా అంది అవని. నా సంగతి తెలియదేమో, నోరు జారితే జాగ్రత్త శేషసాయి పళ్ళ బిగువన కోపాన్ని అణుచుకుంటూ అన్నాడు. అప్పటికింకా వసుధ రాలేదు. ఎవరి పనుల్లో వాళ్ళున్నారు. వాళ్ళిద్దరి మధ్య జరిగే వాగ్వివాదాన్ని ఎవరూ గమనించడం లేదు. ఏంటి మీ సంగతి తెలిసేది? ఏంటి, ఏం చేస్తారు? మీ భార్య దగ్గర చూపించండి మీ ధైర్యాన్ని కోపంగా అంది అవని. కోపంలో తనేం మాట్లాడుతుందో కూడా అర్థం కాలేదు. శేషసాయి భార్యకు భయపడతాడని తెలుసు. అతను తనని అనేసరికి తన ఈగో దెబ్బతిని అలా అంది. పెద్ద పతివ్రతలో ఫోజు కొట్టకు. బాయ్ ఫ్రెండ్తో నువ్వు సినిమాలకు తిరగటం తెలియదనుకోకు. శేషసాయి గొంతు పెంచాడు. ఆవేశం విచక్షణను అణిచేస్తుంది. ఇప్పుడు ఇద్దరి విషయంలోనూ అదే జరిగింది. షటప్, నా పర్సనల్ విషయాలు నీకు అనవసరం ఏకవచనంతో కోపంగా అంది. చూస్తా, నీ అంతు చూస్తాను అన్నాడు. ఏం చేస్తావు? చంపేస్తావా? ఇంకా కోపంగా అంది తన గొంతు పెంచి. ఆ పని కూడా చేయగలను అంటూ ఏదో అనబోయేంతలో కారు శబ్దం వినపడింది. చకచక తన సీటు దగ్గరికి వెళ్ళాడు శేషసాయి. అటు వెళ్ళగానే హనుమంతు అవని దగ్గరికి వచ్చాడు. ఏం జరిగింది మేడం? వాడేమైనా వెకిలిగా ప్రవర్తించాడా అడిగాడు హనుమంతు. ఏమనక మౌనంగా ఉండిపోయింది అవని. వాడొట్టి రోగ్, ముసలితనం వచ్చినా వెదవబుద్ధి పోలేదు. మీకన్నా ముందు సౌదామిని అనే మేడంని కూడా ఇలాగే బెదిరించాడు. చంపేస్తానని కూడా బెదిరించాడు అన్నాడు హనుమంతు. ఒక్క క్షణం ఉలిక్కి పడింది అవని. చంపేస్తానని బెదిరించాడా? తనలో తనే గొణుక్కుంది. ఏ అవని, ఏంటి అలా డల్గా ఉన్నావు అడిగింది లంచ్ టైంలో వసుధ. బాస్ రావడంతో మధ్యాహ్నం వరకు ఎవరూ సీట్లలో నుంచి కదలలేదు. వసుధ 1 అవర్ లేటుగా వచ్చింది. అవని డల్గా ఉండడం చూసి ఎందుకలా ఉన్నావని అడిగింది. ఉదయం తనకు క్యాషియర్ శేషసాయికి జరిగిన గొడవ గురించి చెప్పింది. ఆ మాత్రానికే భయపడిపోతావా? వాడొట్టి రోగ్, ఉండు నేను వార్నింగ్ ఇస్తాను అంది వసుధ. అబ్బా ఏం వద్దులే, నేను వార్నింగ్ ఇచ్చానుగా. మరైతే ఇంకా ఈ డల్నెస్ ఏంటి? వసుధకు అసలు విషయం చెప్పాలా వద్దా అన్న ఆలోచనలో పడిపోయింది. ఎనీ ప్రాబ్లం అడిగింది అవని వంక చూసి వసుధ. అలా చెట్టు దగ్గరికి వెళదాం పదా అంది అవని. ఇద్దరు క్యాంటీన్ దగ్గరలో ఉన్న చెట్టు దగ్గరికి వెళ్ళారు. చెప్పు, ఏంటి ప్రాబ్లం? ఎలా మొదలు పెట్టాలో అర్థం కాలేదు. చూడు అవని, నేను నీ బెస్ట్ ఫ్రెండ్ని, ఏమాత్రం సంకోచించకుండా చెప్పు అంది వసుధ. ఫోన్లో అగంతకుని బెదిరింపు నుంచి తన ఇంట్లో పిల్లిని చంపి పారేయడం వరకు చెప్పింది. అంతా విని ఒక్క క్షణం నిశ్శబ్దంగా ఉండిపోయింది వసుధ. అవని కూడా మౌనంగా ఉండిపోయింది.
నాకు ఆశ్చర్యంగా ఉందే. నిన్ను హత్య చేస్తానని బెదిరించడం ఏంటి? బహుశా ఎవరైనా ఫూల్ చేయడానికి అలా చేశారేమో. లేదు వసుధ, నేను మొదట అలాగే అనుకున్నాను. కానీ రోజు రోజుకు ఆగంతుకుని బెదిరింపు ఎక్కువవుతోంది. పోనీ నిన్ను హత్య చేయడానికి మోటివ్ ఏదో ఒకటి ఉండాలే. అదే నాకు ఆశ్చర్యంగా ఉంది. బాగా గుర్తు చేసుకో. నీకు శత్రువులు ఎవరైనా ఉన్నారా? అవని కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అడిగింది వసుధ. ఉహుం, అలా కాదు. మీ నాన్న వాళ్ళ తరపు వాళ్ళు ఆస్తి గొడవల్లాంటివి అలాంటివేమీ లేవు. మాకసలు ఆస్తిపాస్తులుంటేగా. తన జీతం డబ్బుతో కొన్న ఇల్లు తప్ప మరేమీ లేదు. నిన్నెవరైనా ప్రేమిస్తున్నారేమో. నువ్వు వాళ్ళ ప్రేమను రిజెక్ట్ చేశావన్న కోపంతో. అలాంటి సంఘటనలు నాకెప్పుడూ ఎదురవ్వలేదు. కాలేజీ రోజుల్లో నన్ను అందరూ ఓ స్నేహితురాలిగానే చూశారు. అలాంటి ఎఫైర్స్ లేవు. నీ వల్ల అతనికి ఏదైనా ఉపయోగం ఉందేమో. నా వల్ల? నా వల్ల ఏం ఉపయోగం ఉంటుంది? అయినా అలాంటిదేమైనా ఉంటే అతనికి కావాల్సిందేంటో అడగొచ్చుగా. అది నిజమే అంది వసుధ. ఏం చేయాలో తోచడం లేదు దిగులుగా అంది. నువ్వేం వర్రీ అవ్వద్దు. అవసరమైతే నేను ధీరజ్తో మాట్లాడతాను. అతనికి చాలా డిటెక్టివ్ ఏజెన్సీలతో పరిచయాలున్నాయి. డిటెక్టివ్ ఏజెన్సీలతో మనకేంటి పని? వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఏమోనే, అనిరుద్రకు ఈ విషయం చెప్పాలనుకుంటున్నాను అందవని. వద్దొద్దు వెంటనే అంది వసుధ. అదేం? అసలు విషయం ఏంటో తెలుసుకోకుండా అతనికి విషయం చెబితే అతను కన్ఫ్యూజ్ అవ్వచ్చు. అదీగాక నీ వెనక ఇంత కుట్ర జరుగుతుందని తెలిసి మనకెందుకు రిస్క్ అని అతను తప్పుకోవచ్చు. లేదా నీకు వేరే ఏమైనా ఎఫైర్స్ ఉన్నాయేమో అనుకోవచ్చు. ఏం చేయమంటావు? పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇవ్వనా? అది డేంజరే. ఏమీ తెలియకుండా పోలీస్ రిపోర్ట్ ఇస్తే పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగడం కష్టం. పైగా ఈ విషయం మీ నాన్నగారికి తెలిస్తే? అమ్మో, గుండెల మీద చేసుకొని అంది అవని. నాకు కొద్దిగా టైం ఇవ్వు. ఈలోగా నీకు ఎవరెవరి మీద డౌట్ ఉందో గుర్తు చేసుకో. మనమే ఈ ప్రాబ్లం సాల్వ్ చేసుకుందాం. ఈసారి ఆ ఆగంతకుడు ఫోన్ చేస్తే మీ డిమాండ్ ఏమిటని అడుగు. అలాగే అందవని. నువ్విక ఈ విషయం గురించి దిగులేమీ పెట్టుకోవద్దు, సరేనా? అంది భుజం తట్టి. థ్యాంక్ యూ అందవని. ఇప్పుడు ఆమె మనసు ప్రశాంతంగా ఉంది. తన సమస్య పంచుకోవడానికి ఓ ఫ్రెండ్ దొరికిందన్న ఆనందంలో నిండా మునిగిపోయింది. సాయంత్రం 4 అవుతుండగా అవనికి ఫోన్ వచ్చింది. అవనికి ఓ పక్క భయంగానే ఉంది. ఫోన్ వసుధ టేబుల్ మీద ఉంది. వసుధ బయటకు వెళ్ళింది. బహుశా బాత్రూంకి వెళ్ళిందేమో అనుకుంది. హనుమంతు ఫోన్ ఎత్తి అటువైపు మాట్లాడింది విని అవనిని పిలిచి రిసీవర్ ఆమెకిచ్చాడు. హలో అంది అవని. హలో, గుర్తుపట్టావా? నీ పాలిట యముణ్ణి. అదే బొంగురు గొంతు. చుట్టూ చూసింది. దూరంగా స్టూల్ మీద కూర్చున్న హనుమంతు అవని వంకే చూస్తున్నాడు. వసుధ అన్న మాటలు గుర్తొచ్చాయి. కొద్దిగా ధైర్యం చేసి లోగొంతుకుతో అంది. మీ డిమాండ్స్ ఏమిటో చెప్పండి. అవతల వైపు ఒక్క క్షణం నిశ్శబ్దం. మిమ్మల్నే. మీకసలు ఏం కావాలో చెప్పండి. వెరీ గుడ్, ఇప్పుడు దారిలోకి వచ్చావు. ఇలా చెప్పగానే బుద్ధిగా అర్థం చేసుకొని మాట్లాడేవాళ్ళంటే నాకు చాలా ఇష్టం. ఓకే, మళ్ళీ ఫోన్ చేస్తాను. ఫోన్ డిస్కనెక్ట్ అయింది. మొహానికి పట్టిన చెమట కొంగుతో తుడుచుకొని తన సీట్లో కూర్చుంది. శేషసాయి సీటు వైపు చూసింది. అతని సీటు ఖాళీగా ఉంది. ఇంతలో వసుధ వచ్చింది. వసుధను చూడగానే అవని లేచి వసుధ సీటు దగ్గరికి వెళ్ళి ఆమె సీటు పక్కకు చైర్ లాక్కొని మెల్లగా చెప్పింది. ఆ ఆగంతకుడు ఫోన్ చేశాడు. ఏమన్నాడు? ఆతృతగా అడిగింది వసుధ. ఏమన్నాడో చెప్పింది అవని. నేను చెప్పానా? అతను నీ నుంచి ఏదో ఆశిస్తున్నాడు. ఏదో అంటే కొంపదీసి భయంగా ఏదో అనబోయి ఆగిపోయింది అవని. అలా భయపడకు. అతను నిన్ను ఆశించడం లేదనే నా ఉద్దేశం. ఈసారి అతనితో ధైర్యంగా మాట్లాడు. అతనికి ఏం కావాలో స్పష్టంగా చెప్పమను. వీలైతే ఎక్కడైనా కలుసుకుందామని చెప్పు. అతని గురించి ఎక్కడా చెప్పనని, పోలీస్ కంప్లైంట్ ఇవ్వనని చెప్పు. అప్పుడు అతనికి నీ మీద నమ్మకం ఏర్పడుతుంది అంది వసుధ. అంతేనంటావా? నీరసంగా అడిగింది. ప్రస్తుతానికి అంతకు మించిన మార్గం లేదు. పైగా నీకు నష్టం లేని ప్రపోజ్ అతను చేసినప్పుడు ఆ ప్రపోజ్కు నువ్వు ఒప్పుకుంటే సరి. అవసరమైతే నీ తరపున నేను మాట్లాడతాను.
ధైర్యం చెప్పింది వసుధ. థ్యాంక్ యూ వసుధ, నాకు చాలా సాయం చేస్తున్నావు. అవనికి ప్రాబ్లమ్స్ లేకుండా హాయిగా అనిరుద్రాన్ని పెళ్లి చేసుకొని అతని భార్యగా సింపుల్గా ఉండడమే ఇష్టం. అనవసరమైన ఈ రొంపిలో ఇరుక్కోవడం ఎందుకు? నువ్వెలా చెబితే అలా చేస్తాను అంది మనస్ఫూర్తిగా అవని. దట్స్ గుడ్ అంది వసుధ. ఈలోగా శేషసాయి తన సీట్లోకి వచ్చాడు. ఇందాకటి నుంచి వాడు సీట్లో లేడా? శేషసాయిని ఉద్దేశించి అడిగింది వసుధ. లేడు, ఎక్కడికో వెళ్ళి ఉంటాడు. కొంపదీసి వాడే నిన్ను బెదిరించడం లేదు కదా అంది వసుధ. ఉలిక్కి పడింది అవని. అతను అంత పని చేస్తాడా? ఏమో, ఎవరు చెప్పొచ్చారు? నేను అతన్ని ఓ కంట కనిపెడతాలే. అన్నట్టు నువ్వు ఫోన్లో వచ్చిన ఆ గొంతును గుర్తుపట్టగలవా? ఖచ్చితంగా. ఆ గొంతులో ఏదో జీరా. బహుశా కర్చీఫ్ అడ్డం పెట్టుకొనో కావాలనో గొంతు మార్చి మాట్లాడుతూ ఉండొచ్చు అంది అవని. నేను ఆ పని మీద ఉంటాను, నువ్వేం కంగారు పడకు అంది. అవని తన సీట్లోకి వెళ్ళి కూర్చుంది. ఈలోగా ఇంటర్కమ్ మోగింది. మిస్ అవని, ఒకసారి నా ఛాంబర్కు రండి. బాస్ ఫెడ్రిక్ మాటలు వినిపించాయి ఇంటర్కంలో. పెన్సిల్ బుక్ తీసుకొని బాస్ ఛాంబర్ వైపు నడిచింది అవని. వసుధ అవని వెళ్ళిన వైపే చూస్తోంది. అవని అడుగుల శబ్దం విని ఫైల్లో నుంచి తలెత్తాడు ఫెడ్రిక్. చెప్పండి సార్ అంది డిక్టేషన్ తీసుకోవడానికి రెడీ అవుతూ. నో మిస్ అవని, క్యాజువల్గా పిలిచానంతే, కూర్చో అన్నాడు. కూర్చుంది అవని. ఏంటి డల్గా ఉన్నారు? ఎనీ ప్రాబ్లం అడిగాడు మృదువుగా ఫెడ్రిక్. ఏం లేదు సార్ అంది అవని. తన ప్రాబ్లం అతనితో చెప్పడం ఇష్టం లేదు. మొన్న ఢిల్లీ వెళ్ళాను, అక్కడ మంచి శాలువ కనిపిస్తే తీసుకొచ్చా. నీకు ఈ కలర్ బాగుంటుంది, చలికాలం కదా, వెచ్చగా ఉంటుంది అన్నాడు టేబుల్ మీద ఉన్న కవర్ ఆమె ముందుకు తోస్తూ. ఇబ్బందిగా ఫీల్ అయింది అవని. తీసుకోండి అవని. వద్దు సార్ అంది మొహమాటంగా. లోపల ఆమెకు అనుమానంగా కూడా ఉంది. తనకే ఎందుకు ఇస్తున్నట్టు? తనతో పాటు స్టాఫ్కు తీసుకురావచ్చుగా. ఆ మాటే అడగాలని నోటిదాకా వచ్చినా కామ్గా ఊరుకుండిపోయింది. పర్లేదు తీసుకోండి. ఓ పని చేయండి, ఆఫీస్ వదిలేక తీసుకెళ్ళండి. నేను వెళ్లే ముందు ఛాంబర్ కీస్ మీకు ఇచ్చి వెళ్తాను. సారీ సార్, నాకు శాలువ అలవాటు లేదు అంటూ లేచింది. దెబ్బతిన్నట్టు చూశాడు ఫెడ్రిక్. వస్తాను సార్ అంటూ లేచింది. ఏదో అనబోయి కామ్గా ఉండిపోయాడు ఫెడ్రిక్. అతని మొహం ఎర్రబడింది. అవని బయటకు వచ్చేసింది. బాస్ ఎందుకు పిలిచాడు అడిగింది వసుధ అవని ఛాంబర్లో నుంచి బయటకు రాగానే. లెటర్ డిక్టేట్ చేశాడు. టక్కున ఓ అబద్ధం ఆడేసింది అవని. నిజం చెబితే లేనిపోని న్యూసెన్స్ క్రియేట్ చేస్తుంది, అందుకే అలా చెప్పింది. నిజంగా అందుకేనా? అనుమానంగా అవని కళ్ళల్లోకి చూస్తూ అడిగింది వసుధ. అవేం మాటలు వసుధ, నీతో అబద్ధం ఎందుకు చెప్తాను అంది తను. అది నిజమే అని తన సీటు దగ్గరికి వెళ్ళిపోయింది వసుధ. 5 దాటింది. ఒక్కొక్కరు వెళ్ళిపోతున్నారు. వసుధ అవని కూడా లేచారు. సరిగ్గా అప్పుడే ప్యూన్ హనుమంతు బాస్ ఛాంబర్లో నుంచి అవని దగ్గరికి వచ్చి, ఏదో ఆఫీస్ వర్క్ ఉందిట, మిమ్మల్ని అరగంట ఉండమన్నారు బాస్ చెప్పాడు. అవని ఆలోచనలో పడింది. తనను ఎందుకు ఉండమన్నట్టు? తను ఇందాక అన్న మాటలు సీరియస్గా తీసుకున్నాడా? ఏం చేస్తాడు? ఇంతవరకు ఎంత డీసెంట్గా ఉన్న మనిషి ఇండీసెంట్గా బిహేవ్ చేస్తాడా? వసుధ అవని దగ్గరికి వచ్చింది. అదేంటి అవని, నిన్ను బాసు ఉండమంటున్నాడు, ఎందుకు? అవని కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అడిగింది. నాకేం తెలుసు అవని చిరాగ్గా అంది. పోనీ కంపెనీగా నేను ఉండిపోనా అంది. నీ ఇష్టం అంది అవనికి ఏమనాలో తోచక. అవనితో పాటు వసుధ ఉండిపోయింది. స్టాఫ్ అంతా వెళ్ళిపోయారు. హనుమంతు, అవని, వసుధ మాత్రమే ఉన్నారు. ఇంటర్కమ్ మోగింది. వసుధ రిసీవర్ లిఫ్ట్ చేసింది. వసుధ, టైం ఎంతైంది అడిగాడు ఫెడ్రిక్. చెప్పింది వసుధ. ఆఫీస్ టైమింగ్స్ ఏమిటి చెప్పింది భయంగా. ఆఫీస్కి లేటుగా రావడమే కాదు, ఆఫీస్ అవర్స్ అయిపోయాక నా పర్మిషన్ లేకుండా ఆఫీసులో ఉండటం కూడా నాకు నచ్చదు. ఫెడ్రిక్ మాటలు కఠినంగా ఉన్నాయి. ఎస్ సార్ అంది. ఇంకా అతని మాట పూర్తి కాకుండానే వెళ్తున్నా సార్ అంది. దట్స్ గుడ్. ఫోన్ పెట్టేశాడు ఫెడ్రిక్. అవన్నీ గమనిస్తూనే ఉంది. నన్ను ఇంకా ఆఫీసులో ఎందుకు ఉన్నావని అడిగాడు. వాడి సొమ్మేం పోయిందో. కుదరదని చెప్పి నువ్వు కూడా వెళ్ళిపో.
అయినా ఆఫీస్ అవర్స్ దాటాక ఒక్క నిమిషం కూడా ఉంచని బాస్ ఇప్పుడేంటి నిన్ను ఉండమన్నాడు ఆరా తీస్తున్నట్టు అడిగింది. నాకు మాత్రం ఏం తెలుసు? పోనీ నాకు కుదరదు అని చెప్పి వెళ్ళిపో అంది సలహా ఇస్తూ వసుధ. అలా చెబితే బావోదేమో. అయినా అరగంటేగా అంది అవని. అవునవును అరగంటేగా సాగదీసి అంది వసుధ. 2 నిమిషాలాగి సరే నేను కార్నర్లో ఉన్న హోటల్లో కూర్చుంటాను. పనైపోగానే అక్కడికి వచ్చేయ్ అంది వసుధ. ఎందుకు? నేను ఇంటికి వెళ్ళిపోతాను. అది కాదవని మనం ఫోన్లో బెదిరించిన రహస్య ఆగంతుకుని గురించి మాట్లాడుకోవాలి. అలాగే బాస్ ఎందుకు నిన్ను ఉండమన్నాడో కూడా తెలుస్తుంది. అలాగే అందావని. వసుధ వెళ్ళిపోయింది. వసుధ వెళ్ళిన 5 నిమిషాల తర్వాత హనుమంతు అవని దగ్గరికి వచ్చి బాస్ పిలుస్తున్నాడని చెప్పాడు. అవని లోపలికి వెళ్ళింది. హనుమంతు కూడా ఉన్నాడన్న ధైర్యం ఉంది. హనుమంతు వెళ్ళి 2 స్ట్రాంగ్ కాఫీ పట్టరా చెప్పాడు ఫెడరిక్. హనుమంతు ఫ్లాస్క్ తీసుకుని వెళ్ళిపోయాడు. చలికాలం కావడం వల్ల అప్పటికే చీకట్లు ముసురుకున్నాయి. లోపల భయంగా ఉంది. హనుమంతుని కూడా పంపించాడు. ఇప్పుడు ఏం చేస్తాడు? బెదిరిస్తాడా? కొంపదీసి ఫోన్లో తనని చంపేస్తానని బెదిరించింది తన బాస్ కాదు కదా? మెల్లిగా తలెత్తి బాస్ వంక చూసింది. తన వైపే చూస్తున్నాడు. మిస్ అవని, మొదట్నుంచి మీ మీద సాఫ్ట్ కార్నర్ ఉంది. మీ డిసిప్లిన్, సిన్సియారిటీ నాకు బాగా నచ్చాయి అన్నాడు రివాల్వింగ్ చైర్లో వెనక్కి వాలి రిలాక్స్ అవుతూ. థ్యాంక్ యూ సార్ అంది మెల్లగా అవని. మిమ్మల్ని చూస్తుంటే ఓ ఆత్మీయురాల్ని చూసిన ఫీలింగ్ కలుగుతుంది అన్నాడు ఫెడరిక్. ఏమనాలో తోచలేదు అవనికి. ఇవన్నీ తనకెందుకు చెబుతున్నట్టు? నేను త్వరలో స్టేట్స్కి వెళదామనుకుంటున్నాను. ఇక్కడ బిజినెస్ను వైండప్ చేయాలా, కంటిన్యూ చేయాలా అని ఆలోచిస్తున్నాను అన్నాడు. నిజమా అన్నట్టు చూసింది. అవును నిజం అవని. ఇక్కడ నాకు ఎవరున్నారని? ఉన్న ఒక్కరు. అతని గొంతు గాద్గికమైంది. ఈలోగా హనుమంతు వచ్చాడు. 2 కప్పుల్లోకి కాఫీ వంపి చెరో కప్పు ఇచ్చాడు. హనుమంతు, నువ్వు వెళ్ళిపో. ఆఫీస్కు నేను తాళాలు వేస్తాను అన్నాడు ఫెడరిక్. విచిత్రంగా చూశాడు హనుమంతు. ఇంతవరకు ఎప్పుడూ తనే తాళాలు వేసేవాడు. అలాంటిది అవని వంక చూశాడు హనుమంతు. అవని తల వంచుకొని ఉంది. రకరకాల ఆలోచనలు ఆమెను చుట్టుముట్టాయి. హనుమంతుని కూడా వెళ్ళిపోమంటున్నాడు. అంటే బాస్ మనసులో ఏదైనా దురుద్దేశం? చచ్చా, ఇన్నాళ్ళు ఎంత డీసెంట్గా ఉన్నాడు. ఇలా రకరకాలుగా ఆలోచిస్తూ ఉండిపోయింది. హనుమంతు వెళ్ళిపోయాడు. నాతో మా ఇంటికి రాగలరా అవని? నేనా? ఎందుకు? నేను రాను, నాకు పనుంది. తొందరగా వెళ్ళాలి గబగబా అనేసింది. ఓ అరగంట ఉండి వెళ్ళిపోవచ్చు ఫెడరిక్ అన్నాడు. కుదరదు, నేను వెళ్ళాలి సార్ అంటూ లేచింది. ఫెడరిక్ ఏదో అనబోయి ఆగిపోయి, సరే నేను మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అన్నాడు. వద్దని వారించబోయింది కానీ బాస్ మొహంలోకి చూసి ఆ మాట అనలేకపోయింది. ఆఫీసు క్లోజ్ చేసి కారు బయటకు తీశాడు. అవని వెనక సీట్లో కూర్చోబోయింది. నేను డ్రైవర్ని కాదు, ముందు సీట్లో కూర్చోండి ఫెడరిక్ అనడంతో చచ్చినట్లు ఫ్రంట్ డోర్ ఓపెన్ చేసి బాస్ పక్కన కూర్చుంది. మరొకరైతే ఈ అవకాశాన్ని గొప్పగా ఫీల్ అయ్యేవాళ్ళు. కానీ తనకు ఫీలింగే లేదు. అప్పుడు గుర్తొచ్చింది కార్నర్ హోటల్లో వసుధ తన కోసం వెయిట్ చేస్తూ ఉంటుందని. ఇప్పుడు ఆ విషయం బాస్తో చెప్పలేదు కూడా. కారు ట్యాంక్ బండ్ మీదుగా వెళుతోంది. మీరు చాలా టెన్షన్గా ఉన్నారు అవని. నిజం చెప్పాలంటే నేను టెన్షన్లోనే ఉన్నాను. డిస్టర్బ్ అయ్యాను, మెంటల్గా ఫిజికల్గా కూడా. ఏదో చిన్న కన్సర్న్ ఫీలింగ్ నా మీద మీకుంటుందని ఆశించాను. నా మనసులో మాట చెప్పాలనుకున్నాను. కానీ ఆ అవకాశాన్ని నాకు ఇవ్వడం లేదు. అవని విన్నట్లే ఉండిపోయింది. లేకపోతే మనసులో మాట పేరుతో ఇంకేం చెబుతాడో, ఇంకా తనేం వినాల్సి వస్తుందో. ఇల్లు ఇంకాస్త దూరంలో ఉందనగానే కారు ఆపివేయించింది. ఇక్కడ నుంచి నడిచే వెళతాను సార్, చాలా దగ్గర, కారు లోపలికి రాదు అంది అవని. కారు ఆపి అవని దిగగానే స్టార్ట్ చేసి గుడ్ నైట్ అన్నాడు. అలా అన్నప్పుడు అతని మొహంలో ప్రతిఫలించే నిరాశ, నిస్పృహలను గమనించలేదు. వాటిని గమనించినా, అతను చెప్పే విషయాలు పూర్తిగా విన్నా, అతను చెప్పినట్లుగా అతని ఇంటికి వెళ్ళిన కథ మరోలా ఉండేది.